హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పి చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని పీసెస్ తీసేసుకుంటామో అంతకి సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులో లైట్గా జీలకర్ర యాడ్ చేయండి, ఎందుకంటే కొంచెం డైజెషన్ కోసం. సో జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒకటి ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఎంత చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే. సో ఇలా చిన్న పీసెస్గా యాడ్ చేసేసుకొని ఎక్కువ రోస్ట్ చేయకండి, బాగా మాడిపోనివ్వకండి. కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు వేంపేసుకుంటే సరిపోతుంది. గోల్డ్ కలర్కి వచ్చే అంతలానే వేంపేయండి, ఎందుకంటే ఆ గోల్డ్ కలర్ అనేది మనం బాయిల్ చేసే ఆయిల్లో వాటర్లో బాయిల్ అవుతుంటే ఆ టేస్ట్ అనేది మంచిగా చక్కగా తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత మాడనివ్వకండి, అతిగా ఫ్రై చేయకండి. గోల్డిష్లోకి వచ్చిన తర్వాత ఒక టమాటా తీసేసుకున్నానండి. బిగ్ సైజ్ది ఒక టమాటా తీసేసుకోండి. అంటే మనం తీసేసుకునే ఆ పీసెస్ని బట్టి, ఇప్పి పీసెస్ని బట్టి టమాటోస్ అయినా ఆనియన్ అయినా తీసేసుకుంటే సరిపోతుంది. సో టమాటో వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేంపేసుకుంటే సరిపోతుందండి. టమాటాని కూడా అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పైన స్కిన్ అనేది, ఆ లేయర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది కదా అండి. సో ఇప్పుడు మనం ఇప్పి యాడ్ చేస్తామా, మ్యాగీ వేసేసుకుంటామా, సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా చుంచి వేసేసుకోండి. కాస్త లైట్గా ఆయిల్లో ఫ్రై చేయండి. మరి మాడిపోకుండా చూసుకోండి. గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి లైట్గా ఆయిల్లో ఫ్రై చేయండి. వీటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేయడం వల్ల తింటూ ఉంటే టేస్ట్ అనేది కూడా చాలా చక్కగా తెలిసిపోతుంది. పిండి పిండి అని అంటారు కదా, ఆ పిండిలా కాకుండా కొంచెం టేస్ట్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. సో అందుకనేసి ఇలా ఫ్రై చేయండి. మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త లైట్గా ఆయిల్ ఎక్కువ తీసేసుకోండి, ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకనేసి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరి అతిగా ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి ఫ్రై అయినాయి కదా, మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకోండి. తిప్పేసుకుంటే మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. 2 సైడ్స్ ఫ్రై చేయండి. టూ సైడ్స్ ఫ్రై చేస్తేనే మనం వాటర్ పోసిన తర్వాత బాయిల్ అవుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది మంచిగా తింటూ ఉంటే చాలా చక్కగా తెలుస్తుంది. సో అందుకనేసి 2 సైడ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. సో ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒకటి తీసేసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్ తీసేసుకోండి. 2 పీసెస్ తీసేసుకుంటే 2 గ్లాసెస్ ఆ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది ఏంటి అంటే డ్రైగా తినడానికి ఇష్టపడరు కదా, సో సూప్ క్వాంటిటీ లాగా తింటారు కదా. సో అందుకనేసి వాటర్ ఎక్కువగా తీసేసుకుంటే సరిపోతుంది. అందులోనే సాల్ట్, ఇప్పిలో వచ్చిన మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ తెలుసు కదా, ఒక పీసెస్కి 1 మసాలా ప్యాకెట్ అని. సో ఆ విధంగా తీసేసుకొని మనకి వాటర్ క్వాంటిటీ అనేది డ్రైగా కావాలనుకుంటే కాస్త తక్కువ తీసేసుకోండి. కొంచెం లిక్విడ్ సూప్ లాగా ఉండడానికి కొందరు ఇష్టపడతారు కదా, సో సూప్ క్వాంటిటీ లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరగనిచ్చేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. సో ఈ విధంగా బాయిల్ అవుతుంది. చూడండి క్వాంటిటీ అనేది మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా లేదు, తక్కువగా లేదు. సో ఇంకాస్త దగ్గర పడనివ్వండి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం కాస్త ఎక్కువగా ఉంది కదా, ఇంకాస్త దగ్గర పడే ముందు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా మరిగి ఈ సూప్లో కనుక దిగినట్టయితే చాలా టేస్టీగా వస్తుందండి. సో కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఎక్కువగా తీసేసుకుంటేనే మనకి ఇప్పి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తూ ఉంటేనే మనకి సూపు అనేది చూడండి. ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసండి. హై ఫ్లేమ్లో పెట్టేసరికి టోటల్ మాడిపోతుంది, సైడ్స్ అంతా వాటర్గా ఉండిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా కుక్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ దానికి పట్టేలాగా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ క్వాంటిటీ వరకు మనకి సూప్ లెవెల్ ఓకే అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసి దించేస్తే సరిపోతుందండి. మనకి ఇంకాస్త డ్రైగా కావాలనుకున్నారనుకోండి, ఇంకాస్త డ్రైగా వాటర్ క్వాంటిటీ లిక్విడ్ అనేది
ఇంకా ఇనికిపోయేలాగా ఉంచేస్తే సరిపోతుంది. సూపు తాగే వాళ్ళకి మాత్రం ఇది చక్కగా సరిపోతుందండి. ఎందుకంటే మన ఆల్రెడీ ఎలాగో హీట్గా ఉన్నప్పుడు చాలా టేస్టీగా మంచిగా సూప్గా ఉంటుంది. మళ్ళీ చల్లారిన తర్వాత డ్రై అయిపోతుంది కదా అండి. సో అందుకనేసి ఈ కొంచెం వాటర్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.